హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎంసీ డెలీషియస్. ఈరోజు జేఎంసీ డెలీషియస్లో మీకు మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చెప్తానండి. ముందుగా నేను ఫ్రెష్ మష్రూమ్స్ తెచ్చుకొని ఇలా పీల్ అంతా రిమూవ్ చేసుకుంటున్నాను. ఇలా పీల్ అంతా రిమూవ్ చేసుకోవడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. ఇలా 1 బై 1 పీల్ అంతా రిమూవ్ చేసుకోవాలి. మష్రూమ్ పీల్ అంతా నేను ఇలా వలిచేసుకున్నానండి. మొత్తం వలిచిన తర్వాత చూడండి ఎంత వైట్గా ఉన్నాయో, చూడడానికి చాలా చాలా బాగున్నాయి కదా. ఇవి ఇలానే నేను వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకొని తీసుకొని చూపిస్తున్నానండి. ఇవి ఇలా తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల అన్ని వైపులా బాగా కుక్ అవుతుంది. మష్రూమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి మీరైతే. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ ఇందులో యాడ్ చేయండి. మష్రూమ్స్ ప్యాన్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా ఇలా కలపండి. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సేపు అలా కుక్ అయిన తర్వాత అందులో సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువసేపు కుక్ అవ్వనివ్వద్దు. మష్రూమ్స్ని లైట్గా అలా ఫ్రై చేసుకొని తీసేసేయండి. మష్రూమ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఒక 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో నేను ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుంటాను. ఈ బిర్యానీ స్పైసెస్లో బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, ఇలాచి, గసగసాలు వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అయ్యిందాకా వెయిట్ చేద్దామండి. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న 2 టమాటాలని కట్ చేసి పెట్టుకుని ముక్కలు తీసుకున్నాను. ఆ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యిందండి. టమాటా ముక్కలు వేగిపోయిన తర్వాత ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సేపు అలా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ ఏం సరిపోతుందిలే అని చెప్పి మళ్ళీ ఇంకో స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాము. అల్లం పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు ఇందులోనే నేను హాఫ్ స్పూన్ కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఎండు కొబ్బరి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసి కలపాలి. అలా కొంచెం సేపు కలిపిన తర్వాత అందులోనే 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇది ముందుగా నేను తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడి అండి. ఇది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూను. ఇప్పుడు హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ మిక్స్ చేసుకొని కలపండి బాగా. అలా స్టవ్ మీద తిప్పుతూ ఉండాలి. అన్ని మసాలాలు బాగా ఫ్రై అయిపోతాయి. మసాలాలన్నీ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు వేయడం వల్ల రైస్ చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది బిర్యానీ. హాఫ్ కప్పు పెరుగు వేసిన తర్వాత కొంచెం సేపు అలా కలుపుతున్నాను మసాలాలన్నీ మిక్స్ అయ్యేదానికి. ఉప్పు తగినంత తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా కొంచెం సేపు అలా కుక్ అవనివ్వాలి. ఒక 3 సెకండ్స్ అలా కుక్ అవనిద్దామండి. ఇప్పుడు ఇందులోనే నేను ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ తీసుకున్నాను. 2 కప్స్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఈ బిర్యానీ కోసం. ఈ వాటర్ ఇందులో మిక్స్ చేసుకుంటున్నానండి. ఇవి మొత్తం బాయిల్ అవ్వాలి. పూర్తిగా బాయిల్ అయిన తర్వాత నేను రైస్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైప్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ టైంలో తిన్నా కూడా మీకు అలాగే రైస్ పీస్గా ఉంటుందండి. కుక్కర్ ఎందుకు ప్రిఫర్ చేయలేదంటే కుక్కర్లో గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. వేడిగా బాగుంటుంది కానీ గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. అందుకనే నేను కుక్కర్ ప్రిఫర్ చేయలేదు. వాటర్లో రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత పొంగొస్తుందండి. పొంగొచ్చిన తర్వాతే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలండి రైస్. అలా కలుపుకుంటేనే మనకి అన్ని పక్కల కులిపోతుంది. అన్నీ మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి బిర్యానీ ఎంత బాగుందో. రైస్ పీసులుగా కనపడుతుంది. ఎప్పుడైనా చిన్న టిప్ అండి, ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు మీరు ఓపెన్గా ఉండే ప్యానే తీసుకోండి. అందులోనే మీకు బాగా రైస్ తిప్పుకోవడానికి కానీ కుక్ అవ్వడానికి కానీ చాలా బాగుంటుంది. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. మష్రూమ్ బిర్యానీ చాలా చాలా స్మెల్ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మష్రూమ్ బిర్యానీ తినకపోయే ముందు ఒక 2 స్పూన్స్ నేను గీ యాడ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. టేస్టీ మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంది. అమేజింగ్గా ఉంది టేస్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఎంసీ డెలిషియస్.